లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీలో 711 ర్యాంక్ సాధించినటువంటి శ్వేత గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎట్లా అనిపిస్తుంది ముందుగా మీ ఆనందం మాతో ఒక్కసారి షేర్ చేసుకుంటాం. హ్యాపీగా ఉందండి. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ స్ట్రగుల్ తర్వాత ఇన్ని ఇయర్స్ పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది ఈరోజు. చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్తారండి, బయట చాలా అకాడమీస్ ఉంటాయి, బయట అకాడమీస్కి మీ లా ఎక్సలెన్స్ మీ అకాడమీ డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ స్టూడెంట్స్ కోసం వర్క్ చేస్తారండి. అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ కోసం కాకుండా స్టూడెంట్స్ లైఫ్ని ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళు మన దగ్గర నమ్మి వచ్చారు, సో వాళ్ళకి మంచి ర్యాంక్ ఇప్పించాలి అనే దాని మీద వర్క్ చేస్తారు. సో అది నాకు డిఫరెన్స్ అనిపించింది. మీరు ఇంతకుముందు ఎక్కడైనా అంటే వేరే అకాడమీలో చదవడం, అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగిందా? అట్లా కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక దగ్గర సక్సెస్ అవ్వకపోతే ఇంకో దగ్గర మనం వెళ్తూ ఉంటాం ఆబ్వియస్లీ. అలా మీకు ఏదైనా ఫేస్ చేశారా? నేను అలాంటివి ఎక్కువ ఫేస్ చేయలేదండి. నేను మోస్ట్లీ సెల్ఫ్ ప్రిపరేషనే చేశాను. ఈ ఇయర్ మెయిన్లీ అంటే లాస్ట్ ఇయర్ మేబీ మెంటర్షిప్ ల్యాక్ వల్లే నాకు పోయింది. సో ఈసారి మంచి మెంటర్షిప్ ఉంటే ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది అని నమ్మి నేను లా ఎక్సలెన్స్లో జాయిన్ అయ్యాను. అండ్ నాకు మెయిన్స్లోను అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్లోనూ చాలా హెల్ప్ అయింది. ఇంటర్వ్యూ గైడెన్స్కి ఎస్పెషలీ వెంకట్ మోహన్ సార్ మెంటర్షిప్ వల్లే నేను నా కాన్ఫిడెన్స్లో కానీ నన్ను నేను ప్రజెంట్ చేసుకునే విధానంలో కానీ డిఫరెన్స్ ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఉందని నేను అనుకుంటున్నానండి. అంటే ఎలా అనిపించింది? ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు? టోటల్ 5 ఇయర్స్ నుంచి. అవునండి, ఇది 4th అటెంప్ట్. పడ్డ కష్టము అంతా ఒక్కసారి అంటే మీకు ఎట్లా ఉండింది? అది బాగా హార్డ్ వర్క్ ఇది అని ఎప్పుడైనా వదిలేద్దామని ఆ థాట్ రాదు మ్యాథ్స్, బట్ మీకు ఏమనిపించింది? వస్తూనే ఉంటుందండి ఆ థాట్. అంటే చాలాసార్లు ఇంత కాంపిటీషన్ చూసి ఫెయిల్యూర్స్ కొన్ని చూసిన తర్వాత అవసరమా, మేబీ కొంచెం ఈజీ ఆప్షన్ చూస్ చేసుకుంటేనే బాగుంటుందేమో, ఇది ఇంత హార్డ్ వర్క్ మనకి ఇంత కష్టపడిన రిజల్ట్ వస్తుందో రాదో అని, మనం దీనికి సూట్ అవుతామా లేదా అని చాలాసార్లు సెల్ఫ్ డౌట్స్ వస్తూ ఉంటాయి. బట్ స్టిల్ నాకు మా మదర్ సపోర్ట్ వల్ల నువ్వు చేయగలవు, నీకు క్యాపబిలిటీ ఉంది అని నమ్మి ఎంకరేజ్ చేశారు. సో మళ్ళీ నన్ను నేను లిఫ్ట్ చేసుకుని ఇక్కడి వరకు వచ్చాను. మీ మామ్తో పాటు ఇంకెవరు నమ్మారు? ఈ లా ఎక్సలెన్స్లో మీకు బాగా అంటే సపోర్ట్ చేసిన వ్యక్తి కావచ్చు ప్రధానంగా? అసలు లా ఎక్సలెన్స్ ప్రధాన అంశం గురించి ఏం చెప్తారు? వెంకట్ మోహన్ సార్ అని చెప్తానండి. చాలా నా ప్రిపరేషన్లో చాలా హెల్ప్ చేశారు. ఎస్పెషలీ మెయిన్స్ ముందు ఎస్ఏ ఎథిక్స్ పేపర్స్కి హెల్ప్ చేశారు. అండ్ తర్వాత ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం వచ్చాను. అక్కడ ఎవ్రీడే కొన్ని టాపిక్స్ ఇచ్చి ఆ టాపిక్స్ మీద మనం రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, స్పీకింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, నాలెడ్జ్ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ చేసుకోవడం కానీ, ఇలా 360 డిగ్రీస్లో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునేటట్టు హెల్ప్ చేశారు. సో దానివల్ల ఇన్ని ఏరియాస్ కవర్ చేశానన్న కాన్ఫిడెన్స్ నాలో వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది అడిగినా నేను చెప్పగలను అనే ధైర్యం వచ్చింది. అది నాకు హెల్ప్ అయింది. ఓకే. సో ఎవరైనా మిమ్మల్ని ఇట్లా దీంట్లో లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీలో ఎవరైనా ఇంటర్వ్యూ చేయడం కోసం అంటే మీ టాలెంట్ స్కిల్స్ని అదేమైనా చూసారా? ఇంటర్వ్యూ చేయడం కానీ మాట్లాడడం కానీ ఎట్లా ఇంప్రూవ్ అవుతున్నారు అని టెస్ట్ చేయడం జరిగిందా? అవునండి, ఇందాక చెప్పినట్టు వెంకట్ మోహన్ సార్ స్టార్టింగ్లో ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంటర్వ్యూ తీసుకుని ఆయన రికగ్నైజ్ చేశారు, నాలో మంచి స్కోర్ చేసే క్యాపబిలిటీ ఉంది, సో ఇంకా నువ్వు ఏరియాస్లో ఇంప్రూవ్ అవ్వగలవు, ఇలా ఈ డైరెక్షన్లో ఇంటర్వ్యూని తీసుకెళ్తే మంచి స్కోర్ సాధించగలవు అని నాకు రికమెండ్ చేశారు. సో నేను అవే ఫాలో అయ్యానండి. ఇంకేం చెప్తారు మీ లా ఎక్సలెన్స్ల గురించి? ఒకవేళ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి కావచ్చు, కొత్తగా ఇందులోకి రావాలనుకునే ఫ్రెషర్స్కి కావచ్చు, మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? లా ఎక్సలెన్స్ వాళ్ళు అయితే చాలా కేర్ తీసుకుంటారండి. అండ్ ఎస్పెషలీ రాంబాబు సార్ కానివ్వండి, వెంకట్ మోహన్ సార్, సతీష్ సార్, రిజల్ట్తో సంబంధం లేకుండా మనం వాళ్ళని నమ్మి వచ్చాము అని చూసి మనల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో వాళ్ళ సొంత ఫ్యామిలీ వాళ్ళని చూసుకున్నట్టే చూసుకుంటారు. అన్ని కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. వేరియస్ మెంటర్స్ని తీసుకొస్తారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి టాక్స్ అరేంజ్ చేయడము, వాళ్ళ నుంచి వాళ్ళు 100% ఎఫర్ట్ ఇస్తారు. అండ్ దాన్ని స్టూడెంట్స్ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఎక్కడ మనకి ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది అని చూసి వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ సాధించవచ్చు. ఇప్పుడు వేరే అకాడమీలో చూసుకున్నా, మీ ఐఏఎస్ ఎక్సలెన్స్లో చూసుకున్నా కావచ్చు, ఒక 100 మంది తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లా ఎక్సలెన్స్లో ఇంత స్టూడెంట్స్కి ఎఫర్ట్ పెడతారు, స్టూడెంట్స్ కోసం వర్క్ చేస్తారు చెప్తున్నారు. సో మరి 100 మందిలో ఒక్కరే వస్తారు లేదంటే కొంతమంది వస్తారని ఎందుకు ఉంటుంది? అంటే మిగతా వాళ్ళు స్టూడెంట్స్లో అంటే వాళ్ళు ఎఫర్ట్ పెట్టలేకనా, లేకపోతే ఏంటంటారు?
చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి దాంట్లో. ఇప్పుడు ఒకటే లెసన్ చెప్పినా ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఇద్దరు ఒకేలా రిసీవ్ చేసుకుంటారు అని లేదు. అండ్ రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా టీచర్ ఎఫర్ట్ కొంత ఉంటుంది, స్టూడెంట్ ఓన్ ఎఫర్ట్ కొంత ఉంటుంది. సో ఒక లెసన్ విన్న తర్వాత వాళ్ళంతటి వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ అలా చేసుకున్న సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్లో లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల ఈ డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. సో మీకు మీ ఎవరితో పాటు లక్ ఫ్యాక్టర్ కూడా ఉంది అనుకోవచ్చా? ఎంతో కొంత, లేకపోతే ఫైనల్ రిజల్ట్లో ఉండమండి. సో డెఫినెట్లీ ఉంది. ఇంకా ఫైనల్ ఏం చెప్తారు మీతో పాటు? అంటే దాదాపు ఇప్పుడు ర్యాంక్ సాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీతో పాటు? ఆల్మోస్ట్ 30 మెంబర్స్ వరకు వచ్చిందండి. ఇంకా అందరినీ కలవలేదు నేను, ఎక్కువ టైం దొరకలేదు ఎవరెవరికి వచ్చిందో కలిసి మాట్లాడడానికి. ఓకే, వాళ్ళు వచ్చిన మీతో పాటు వచ్చిన వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్? అవునండి, వీళ్ళందరినీ నేను ఇంటర్వ్యూ గైడెన్స్ ముందే కలిసాను. మేమందరం గ్రూప్ డిస్కషన్స్ కూడా చేసేవాళ్ళం ఇంటర్వ్యూ ముందు. సో వీళ్ళందరూ ఫ్రెండ్సే. ఫైనల్ ఏం చెప్తారు ఇప్పుడు? అంటే తెలుసా ఇంట్లో పేరెంట్స్ ఇప్పుడు వెళ్ళిందా తెలుసా? ఫీల్ అవుతున్నారు మరి? హ్యాపీగా ఉందండి అందరికీ. థ్యాంక్ యూ. నేర్చుకోవాలంటే ఒక టీచర్ చేయాల్సింది ఏంటంటే నియరెస్ట్ గోల్ ఇవ్వాలి. నియరెస్ట్ గోల్ ఇచ్చి ఆ నియరెస్ట్ గోల్కి ఫైనల్ లింక్కి కరెక్ట్గా రిలేషన్షిప్ కనుక డెవలప్ చేస్తే చాలా మంది స్టూడెంట్స్ దాన్ని క్యాచ్ చేయగలుగుతారు. ఈసారి ఇంటర్వ్యూ కోర్స్లో మేము చేసిన యూజువల్గా ఇంటర్వ్యూ కోర్స్ అంటే జస్ట్ మాక్ ఇంటర్వ్యూ అని ఉంటుంది. ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ అని కాకుండా పర్సనల్ ఇంటరాక్షన్, ఎన్నో సిరీస్ ఆఫ్ రిటన్ టెస్ట్లు ఉన్నాయి. ఎన్నో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లు, ఎస్ఏ టైప్ టెస్ట్లు, రైటింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్ చేసేవి ఎన్నో జరిగాయి. ఒక మోర్ లైక్ 3 months కోర్స్ లాగా జరిగింది. సో రిజల్ట్స్ బాగా వచ్చాయి. కానీ ఇంకా ఇంటర్వ్యూ స్కోర్స్ ఎలా వస్తాయి అనేది మనకి మార్క్స్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఈ కోర్సులో మాకు వచ్చిన అనుభవాన్ని నెక్స్ట్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ లో వాడుకోవాలనుకుంటున్నాం. You share your experiences. Good evening, everyone. My name is Satish. We are part of La Excellence, Team La Excellence. So, cause different thing what La Excellence is doing is like, మేము అందరిలాగా ఏదో ఇంటర్వ్యూ చేసామా, ర్యాంక్స్ వేసుకున్నాం అనేది కాకుండా స్టూడెంట్స్ ని ఇనిషియల్ స్టేజెస్ నుంచి అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో వీ వర్క్ విత్ స్టూడెంట్స్ అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ దేర్ ప్రిపరేషన్. And we have very innovative programs at every stage to help students to clear these UPSC stage and get a rank in UPSC. We at La Excellence have very good team of mentors and teachers. So, if at all you really have a dream of clearing UPSC and to get into civil services, do try to come and visit La Excellence and you talk to our mentors and our students. And that will definitely help you clear your doubts in regard to your preparation or in doubts regarding your approach to UPSC. Thank you, everyone. We are very happy to announce that we got more than 31 ranks this year. So we are just counting. We need to find other students if there are from La Excellence past batches. So right now it is 31 ranks, and I'm sure it will be more than 40 ranks that will be at the end of the day. So we are very happy that toppers are here with us to share their experience with La Excellence Institute, that the quality that we are providing here. And going forward, we are going to launch a rapid revision program for mains. It is a very innovative program that is going to be launched after prelims this year on 20th June. So any serious aspirant who is going to attempt this year are invited to join our program, and we will help them to clear the exam with flying colors. Thank you very much. So the first thing is, mains RRP, we are not charging anything to the students. Right? It's an extension of the Gayatri program. We provide them with food, accommodation and academics. We want to take them away from Hyderabad, away from Ashok Nagar. Normally prelims అయిపోగానే పిల్లలు టైం చాలా వేస్ట్ చేస్తారు. రిజల్ట్ వచ్చే వరకు, ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చే వరకు. ఈ 20 days గ్యాప్ ఏదైతే ఉంటుందో రిజల్ట్స్ వచ్చే వరకు
దాన్ని బెస్ట్ యూజ్ పెట్టగలిగితే మనకు రిజల్ట్ బాగా పెరుగుతుంది తెలుగు స్టేట్స్ కి. దానికోసం ఈ ఆర్ఆర్పి ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ మెయిన్స్ డివైస్ చేశాము. వాళ్ళని రత్తయ్య గారు, విజ్ఞాన్ రత్తయ్య సార్, he has come forward to help us. ఆ క్యాంపస్ తీసుకెళ్లేసి అక్కడ అకామిడేట్ చేసుకొని ఆ 250 స్టూడెంట్స్ ని రోజు ఆన్సర్స్ రాయించడము, మెంటర్షిప్ తీసుకురావడము, ఇవన్నీ చేస్తే నెక్స్ట్ 3 months దే విల్ బి ఆన్ ద రైట్ పాత్. మెయిన్స్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత వెంకట మోహన్ సార్ వీళ్ళందరూ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ లో దే విల్ మేక్ ద స్టూడెంట్స్ సక్సెస్ఫుల్. సో వెంకట మోహన్ సార్, సతీష్ సార్, రామ్మోహన్ సార్ and myself, we are, with the help of the toppers, we want to take them out of Hyderabad బయటికి ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ ఒక ఇంటరాక్టివ్ ఎన్వైరన్మెంట్ కావాలి. నేను మీకు గాయత్రి అని చెప్తున్నాను కదా, స్టూడెంట్స్ టీచర్ దగ్గర నేర్చుకునే దానికంటే వాళ్ళతో వాళ్ళు ఇంటరాక్షన్ అవడం వల్ల నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. ఆ పాజిటివ్ ఇంటరాక్షన్, ఎందుకంటే అక్కడే ఉంటారు, అక్కడే పడుకుంటారు, అక్కడే తింటారు, అంటే ఎవ్రీ మినిట్ దే విల్ పుట్ టు యూస్. అప్పుడు ప్రొడక్టివిటీ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది స్టూడెంట్స్ కి. సో దానికోసం మేము వాళ్ళని ఊరి బయటికి తీసుకెళ్లేసి ఒక క్యాంపస్ లో పెట్టుకొని అక్కడ ఫోకస్డ్ గా చదివించుకుంటున్నాం. అంటే ఈ 20-25 days ఎవరైతే ఎఫెక్టివ్ గా చదువుతారో వాళ్ళు నెక్స్ట్ 3 months లో సిలబస్ చాలా ఈజీగా కంప్లీట్ చేసి మెయిన్స్ ని ఫాస్ట్ గా తీసుకెళ్ళగలుగుతారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, రిమెంబర్ వన్ థింగ్, కష్టపడే స్టూడెంట్ ఉంటే లా ఎక్సలెన్స్ విల్ ఆల్వేస్ బి రెడీ టు హెల్ప్. You walk 10 meters towards us, we will walk 90 meters towards you. Am I clear? So I request all of the students who are preparing for civil services, don't take it light. It's a serious examination. You have to prepare seriously, and we are there with you. That's what is the message we want to tell you before we leave. So we are launching graduation plus IAS courses, and next is we are also thinking about bringing in the new optional subjects to the students related to law, related to geography. These new optional subjects are also into the institute. So I thank again I am saying 30% is the effort of institute, 70% is the effort of the student. It is not like IIT and MCET where teachers effort is 70 or 80%, student effort is 20%. ఇక్కడ రివర్స్ అవుతుంది. అంటే మీలో సెల్ఫ్ మోటివేషన్ ఉంటేనే యూపీఎస్సీ లో సక్సెస్ సాధించడం ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, పీపుల్ ఆర్ పేషెంట్ టు గెట్ దట్ పర్టికులర్ డీటీ, టు బి సక్సెస్ఫుల్ ఆన్ దట్ పర్టికులర్ డీటీ. అంటే ఈ రోజు దే ఆర్ గోయింగ్ టు లీడ్ ద కంట్రీ. ఈ రోజు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో దే ఆర్ ద ఫ్యూచర్ లీడర్స్, అండ్ ద టైమ్ విచ్ ఈస్ బీన్ స్పెంట్ ఆన్ దిస్ ఈస్ వర్త్ ఇట్. దీనికోసం పెట్టిన సమయము దట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్, అండ్ దిస్ ఈస్ వర్త్ ఇట్. Am I clear on that? Right? Thank you very much, and thanks for participating, and thank you very much again. Right? లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీలో 639 ర్యాంక్ సాధించినటువంటి అర్పిత గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఏం చెప్తారు ఏం చెప్తారండి అసలు 639 ర్యాంక్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా, లేకపోతే ఇంకా బెటర్గా వస్తుంది అనుకున్నారా? మీరేమనుకున్నారు? ఒకసారి ఎక్స్పెక్ట్ చేసామా అంటే ఎవరు చేయరు. ఎవరైనా చేస్తారండి, అందుకే మీకు ఎలా అంటే అనిపించింది? అనుకున్నారా 639 మార్క్ వస్తుందని ర్యాంక్, లేదంటే ఇంకా ది బెస్ట్ వస్తుంది అనుకున్నారా, లేదంటే ఇంకా తక్కువ రావచ్చు అనుకున్నారా? మీరేమనుకున్నారు? ఎక్స్పెక్టేషన్ అన్నది ఉంటుంది. I think I'm happy with whatever I got. Marks చూసేదాకా చెప్పలేను which worked, which not worked అని. So I'm happy with whatever I got. రిలీవ్డ్ అండి, హ్యాపీనెస్ కంటే రిలీవ్ ఎక్కువ ఉంది. సో 5 years లాంగ్ జర్నీ, 4th attempt, 3 interviews, 3rd interview వచ్చింది. సో రిలీవ్డ్. సో వన్ వర్డ్ లో ఏం చెప్తారు? ఇంత స్ట్రగుల్ 5 years అని చెప్తున్నారు, ఈ స్ట్రగుల్ ని వన్ వర్డ్ లో మీరు ఏం చెప్తారు? మీ లా ఎక్సలెన్స్ లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? Law Excellence లో I was associated with the interview guidance అండి. Prelims and mains phases I've done it on my own, the online sources వాడుతూ. And what do I want to say అంటే perseverance, confidence, hard work and bit of luck will pay off at the end. సో మనకి ఇప్పుడు స్ట్రగుల్ మనం హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుందంటారు. హార్డ్ వర్క్ తో పాటు డెఫినెట్ గా లక్ కూడా ఉండాలంటారా? మీ ఒపీనియన్ అంటే హార్డ్ వర్క్ అయితే 80% will work, 20% luck I think ఉండాలి. Yeah.
ఓకే. సో ఏం చెప్తారు బయట అకాడమీస్‌కి మీ లా ఎక్సలెన్స్ మీ ఈ అకాడమీకి డిఫరెన్స్ ఏంటంటారు? నేను ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ అసోసియేటెడ్ లేదు మ్యామ్, లేను. సో ఐఎమ్ నాట్ అ వెరీ రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. ఐవ్ డన్ మై కోచింగ్ ఫ్రమ్ ఢిల్లీ ఓన్లీ. దాని తర్వాత నేను ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా సొంతంగానే చదువుకున్నాను. ఒక ఇంటర్వ్యూ గైడెన్స్కి మాత్రం ఐ వాజ్ హియర్. బట్ ఐ థింక్ డిఫరెన్స్ విత్ దిస్ ఇన్స్టిట్యూట్ అండ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్వ్యూ ఓన్లీ ఇస్ అక్కడ జస్ట్ మనకు మాక్ ఇచ్చి తీసుకొని పంపించేస్తారు. ఇక్కడ మనకి డీటెయిల్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, డిస్కషన్స్ ఉంటాయి రాంబాబు సార్తో, విచ్ ఐ డి నాట్ అటెండ్, బట్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగానే ఉండింది అందరితో. సో మెంటర్షిప్ అనేది ఐ థింక్ ఇట్ ఇస్ డిఫరెంట్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్. సాధారణంగా ఏం చెప్తారు మీ లా ఎక్సలెన్స్ స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? మీకు అంటే పర్సనల్గా మ్యామ్ టీచర్స్ మ్యామ్ సార్స్ అందరు కావచ్చు సపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు, మిమ్మల్ని ఎట్లా చేశారు, మీ మెంటర్ సపోర్ట్ ఎలా ఉంది? ఫర్ మీ స్పెసిఫిక్గా మెంటర్ అన్నట్టు ఎవరు లేరు. ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ దిస్ ఇన్స్టిట్యూట్. ఐ వర్క్ హియర్ యాజ్ అ మెంటర్ ఫర్ టూ months. దాని తర్వాత ఐ స్టార్టెడ్ అంటే ఇంటర్వ్యూ రిజల్ట్ రాగానే ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ ఉన్నంతసేపు ఐ గాట్ దట్ ఎక్స్పోజర్, అది అయితే చెప్పగలను. అండ్ మెంటర్ సపోర్ట్ అది ఇది అనే దానికంటే కూడా నాకు ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. యూ ఆర్ బీయింగ్ వెరీ డిఫెన్సివ్ వెన్ యూ ఆన్సర్, హ్యావ్ అ కాన్వర్సేషనల్ మోడ్ అని చెప్పేసి. సో ఐ ట్రైడ్ దట్ దిస్ టైమ్. ఐ హోప్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్, బెటర్ మార్క్స్ వచ్చిందని. ఎప్పుడైనా అనిపించిందా మీకు ఇది వదిలేయాలి, ఎందుకు ఇంత స్ట్రగుల్ పడుతుంటే హార్డ్ వర్క్ ఉంది నేను ఎప్పుడైనా అనిపించింది చాలా సార్లు. కానీ 4 yearsలో కూడా సెకండ్ టైం మెయిన్స్ పోయింది. 2 months లోనే ప్రిలిమ్స్ ఉండే, పెద్దగా ఆలోచించడానికి టైం లేకుండే. ఎప్పుడు కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తుండే, కానీ ఆ రిజల్ట్ వచ్చేది మాత్రం నెక్స్ట్ ఫేజ్ పాజిటివ్గానే వస్తుండే. సో ఇంకా చచ్చినట్టు చదవాల్సి వచ్చేది, ఇంకా వదిలేను వచ్చిన దాన్ని పట్టుకొని. సో ఒక సెకండ్ మెయిన్స్కి తప్పితే మిగతా అన్ని రిజల్ట్స్ వర్ పాజిటివ్. లైక్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వకపోయినా ఫైనల్ రిజల్ట్ రాకపోయినా 15 days లోనే ప్రిలిమ్స్ ఉండే. ఐ హ్యాడ్ టు స్టడీ ఫర్ ప్రిలిమ్స్, కూర్చొని ఏడవడం కంటే. అండ్ దెన్ మెయిన్స్ పోయింది, గ్రూప్స్ ఉండే. సో ఐ థాట్ ఐల్ డూ గ్రూప్స్ అండ్ మళ్ళీ సివిల్స్ కూడా ఇద్దాం అనుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. నెక్స్ట్ 4 days ప్రిలిమ్స్ ఉండే. ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత I had to again sit for prelims, and now again I went to interview, and now positively it worked out for me. ఓకే. ఏం చెప్తారు కొత్తగా ఫ్రెషర్స్ ఇందులో వద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు? Civil services as in platform, I think it's extraordinary, the kind of diversity that the service provides. But this exam is not very easy. It is ఏదో పక్కన వాళ్ళకి వచ్చేస్తుందిలే వెళ్ళిపో అని చెప్తే అది వచ్చేది కాదు, నీకు రాదు, నువ్వెవరు లైక్ యూఆర్ నాట్ వర్త్ ఇట్ అని చెప్తే నీకు రాకుండా పోదు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ బేస్డ్ ఆన్ ద పర్సన్స్ కాన్ఫిడెన్స్. ఎవరో చెప్పడం కంటే కూర్చొని మనం చూసి కెన్ వీ డూ దిస్, ఎన్ని ఇయర్స్ ఉండగలమా అనేది మనం సొంతంగా డిసైడ్ చేసుకొని రావాలి దీంట్లోకి. బికాస్ you will lose out a lot of years in this. I don't know when I became 26 from 21. So you'll lose out all those extraordinary years of your youth. So are you okay? Do you want to compromise on it? అది సొంతంగా ఉండాలి. మళ్ళీ పేరెంట్స్ ఎవరు చెప్పారు వాళ్ళని బ్లేమ్ చేయకుండా చేయలేము. So it should be your own decision. I think if you are confident, మెంటల్ గా స్ట్రాంగ్ అయి రావాలంటారు. yes. మెంటల్ గా కూడా అంటే మన స్టెబిలిటీ కోల్పోకుండా ఫైనల్ గా ఇప్పుడు మీరు అంటే అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, ఒకసారి ఫెయిల్ అవుతేనే సక్సెస్ అనేది కూడా వస్తూ ఉంటుంది, యూజువల్లీ అందరికీ కామన్. మీరు ఎప్పుడైనా డౌన్ ఫాల్ అయినప్పుడు కానీ మిమ్మల్ని మోటివ్ చేసి బాగా అంటే యూ కెన్ డూ ఇట్ అని మిమ్మల్ని ఎక్కడ ఆగకుండా ముందుకు నడిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఏం చెప్తారు? I think my father has been that strength for me always. My Anna and my father. Amma kuda was like chestavale anesi, kakapothe she was dejected, and I have a little brother who's not very mature to give me suggestions, but my elder brother and my father, they were always there. Engadu vellu chey anevaru. ఓకే అంటే ఫైనల్ గా మీ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ గురించి ఏం చెప్తారు? గురించి కావచ్చు ఇంకా ఎక్సెట్రా. I think we have the institute provides very good mentorship for serious aspirants. Malli edo urke time pass cheyadaniki I don't think so they'll be willing to. If you are willing to work hard, maybe they are very good mentors here to help you out, and they have good programs being offered, core batch ani, RRP ani. I'm not associated with them, but I've heard a lot of good feedback from my friends who qualified. So if you are serious enough and you have institute supporting here, so maybe you, yeah. ప్రస్తుతం మనతో పాటు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ నుంచి వేణుగోపాల్ గారు ఉన్నారు. సో ఒకసారి వారితో మాట్లాడదాము. సార్ మీరు ఇక్కడ జనరల్ మేనేజర్ కదా,
జనరల్ మేనేజర్ అండి. ఏం చెప్తారు అంటే ఈ రోజు ఇంతమంది సక్సెస్ అయ్యి మీరు నిల్చున్నారు ఇక్కడ, ఎట్లా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే, ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ర్యాంకర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. మా దగ్గర ఏంటంటే లా ఎక్సలెన్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్. ఇక్కడ ఎలా అంటే బేసిక్స్ నుంచి మా దగ్గరకు వచ్చేయాలి. ఇప్పుడు 2019లో గాయత్రి క్యాంపస్ అని గురుకుల్ క్యాంపస్ ఒకటి స్టార్ట్ చేసి ఉన్నాము. దానిలోంచే మనకు ఆల్మోస్ట్ అది 2019లో మేము చెప్పిన స్టెప్ స్టోన్స్ అవన్నీ కలిపి ఇప్పటికి వచ్చేయాలికి మంచి ర్యాంక్స్ కింద అవుట్ ఆఫ్ 50 ఆల్మోస్ట్ 15 ర్యాంక్స్ 15 ర్యాంకులు వచ్చినాయి. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే ధీరజ్ అని కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఆల్రెడీ ర్యాంక్స్ కేడర్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఈ ఇయర్లో కూడా ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి మెంటార్షిప్ అనేది ఒకటి, ఆర్ఆర్పి ప్రోగ్రామ్ 2020లో మేము ఆర్ఆర్పి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము. దానికి వచ్చే ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ త్రూ అవుట్ 10 months ఆర్ 11 months ఏదైతే చదివారో ఆ 11 months ప్రోగ్రామ్ని వితిన్ 3 days ఆర్ 4 days ర్యాపిడ్ మోడ్లో రివైజ్ చేస్తూ దాన్ని 3 daysలో మొత్తం రివిజన్ చేయటం అనమాట. అది మా డైరెక్టర్ గారు రాంబాబు గారు తీసుకున్న కొత్త ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. మేము వన్స్ లాంచ్ చేసిన తర్వాత అలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ దాన్ని కాపీ చేసి అందరూ కలిసి ఇచ్చేసి ఉన్నారు. మళ్ళీ దాని తర్వాత బెంగళూరులో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాం. అక్కడికి వచ్చేయాలికి టెస్ట్ సిరీస్ అని మెంటార్షిప్ అని 1-to-1 మెంటార్షిప్ అది మెయిన్గా తీసుకుంది మేడం. సో దానివల్ల ఏంటంటే దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. సో అది వచ్చేయాలికి మనకి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అంటే అందరూ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అని స్టార్ట్ చేస్తున్నారు కదా. మా దగ్గరికి వచ్చేయాలికి ఐఏఎస్ ప్లస్ డిగ్రీ అంటే మోర్ 80% ఆఫ్ ఐఏఎస్ సిలబస్ విత్ స్మాల్ కంటెంట్ ఆఫ్ డిగ్రీ కంటెంట్ ఉంటుంది. సో అది వచ్చేయాలి ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే వాళ్ళు ఏదైతే చదవాలనుకుంటున్నారో వితిన్ 1 year అంటే ఆఫ్టర్ డిగ్రీ వాళ్ళు చదివే ప్రోగ్రామ్ మొత్తాన్ని తీసుకొచ్చి 3 yearsలో ఫస్ట్ ఇయర్కి వచ్చేయాలి ఫౌండేషన్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే వాళ్ళకు ఉండే ఇవి కానీ, అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేయాలికి జిఎస్లో ఉండే ఇవి కానీ, థర్డ్ ఇయర్లోకి వచ్చేయాలికి ఆప్షనల్ వాళ్ళు ఏదైతే ఆప్షనల్ అనుకుంటున్నారో ఆప్షనల్ కూడా తీసుకుని దాన్ని ఎలాబరేట్ చేసి వితిన్ 3 yearsలో వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీర్చిదిద్దేస్తే ఆ తర్వాత వాళ్ళు వితిన్ 21 yearsలోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుని 22 yearsలో ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళు ర్యాంకులు సాధించే విధంగా ట్రై చేస్తున్నాం. ఇది కొత్త ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. దానికి ఎవరైనా ఎన్రోల్ చేసుకుంటాను అంటే నంబర్ చెప్తానండి, 9052992929 ఆ నంబర్తో మీకు కాల్ చేస్తే ఐఏఎస్ ప్లస్ గ్రాడ్యుయేషన్ ఆ ప్రోగ్రామ్ని కొత్తగా తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ. లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ నుంచి మనతో మాట్లాడేందుకు ఇప్పుడు రవికుమార్ గారు ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం నుంచి లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీలో కొత్త ప్రోగ్రాం లాంచ్ చేస్తున్నామండి. ఐఏఎస్తో పాటు గ్రాడ్యుయేషన్ చదువుకుంటా ఈ ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేసామండి. దీనివలన ఏంటంటే మనకి ఈ తక్కువ ఏజ్లోనే వాళ్ళు సివిల్ సర్వీసెస్ రీచ్ అయ్యి వాటిలో ఉన్న హైయెస్ట్ పొజిషన్కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఈ 3 సంవత్సరాలు జనరల్గా డిగ్రీ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు వీళ్ళు స్ట్రగుల్ అయ్యి తర్వాత ఫస్ట్ అటెంప్ట్, సెకండ్, థర్డ్ అటెంప్ట్ ఇట్లా లేకోకుండా ఆ 3 సంవత్సరాలు ఇంటర్మీడియట్ డిగ్రీతో పాటే మేము ఇక్కడ కోచింగ్ ఇచ్చేసి ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్లో వీళ్ళు గ్యారంటీగా సివిల్ సర్వీసెస్లో క్రాక్ చేయడానికి మేము ఈ కోర్సు డిజైన్ చేయడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంతమంది స్టూడెంట్స్ మేము ఇప్పుడు సక్సెస్ఫుల్ నిల్చున్నారు, ఏం చెప్తారు వాళ్ళ గురించి? అదే మా డైరెక్టర్ గారి అంబిషన్ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యి దేశానికి సేవ చేయాలి అనేది మా డైరెక్టర్ గారి యొక్క ఆశయం అండి. దానికోసం మేము ఇట్లా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ చేసి మేము ఇంకా ఎక్కువ మందిని ఈ సివిల్ సర్వీసెస్లో గెలవటానికి మా కోచింగ్ని ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా వస్తూ ఉంటాం. ఇప్పుడు బయట అకాడమీస్ చాలా ఉంటాయి, మీ అకాడమీకి డిఫరెన్స్ ఏంటంటారు? బయట అకాడమీలో ఏంటంటే వాళ్ళు డిగ్రీ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారండి. మా దగ్గర ఈ కొత్త కోర్సులో మేము ఐఏఎస్ సిలబస్ మీద ఎక్కువ ఫోకస్ చేసాము. ఈ 3 సంవత్సరాలు ఐఏఎస్ మీద ఎక్కువ వాళ్ళు చదువుకొని ఈ డిగ్రీ జస్ట్ మన క్వాలిఫైయింగ్ కోసం కాబట్టి డిగ్రీ క్వాలిఫైయింగ్ వరకు ఉంచి ఎక్కువ కోచింగ్ ఐఏఎస్ ఈ 3 సంవత్సరాలు ఇవ్వటం వలన వీళ్ళు గ్యారంటీగా ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్లో వీళ్ళు క్రాక్ చేయొచ్చు అండి. అట్లానే మా దగ్గర ఏంటంటే ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రాంలో మేము ఏదైతే
PCM బ్యాచ్ ఫ్యాకల్టీ ఉన్నారో ఆ ఫ్యాకల్టీయే వీళ్ళకి టీచ్ చేయటం వలన సో వాళ్ళు అత్యున్నత టీచింగ్ ఎబిలిటీ వాళ్ళకి రీచ్ అవుతుంది. అట్లానే నెక్స్ట్ మా దగ్గర మెంటార్షిప్ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవుతుందండి. సో ప్రతి 10 మందికి ఒక మెంటార్ని మేము అలాట్ చేస్తాము. స్టూడెంట్ ఏ సబ్జెక్ట్లో వాళ్ళు కొంచెం డల్గా ఉన్నారు, ఏ సబ్జెక్టు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, 1-to-1 వాళ్ళతో మాట్లాడి సో వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ మేము ఇచ్చి వాళ్ళు తొందరగా సక్సెస్ అవ్వటానికి మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తారు? మీ లా ఎక్స్టెన్షన్లో స్టూడెంట్స్కి ఏ విధంగా అంటే వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఇస్తున్నారు? వాళ్ళ సైడ్ నుంచి కూడా స్టూడెంట్స్ మీకు టీచర్స్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? అంటే 100 మందిలో కొంతమంది వస్తారన్నది ప్రధానంగా అందరూ నమ్మే అటువంటి అంశం. మరి మీరు ఏం చెప్తారు? అందరూ అంటే దాంట్లో 50% అయినా మనం ముందుకు వెళ్ళగలరు అని యాక్చువల్లీ ఎవరైతే హార్డ్ వర్క్ డెడికేషన్ ఉండి ఈ మనము సివిల్ సర్వెంట్ ఆ లక్ అనేది సెకండ్ ఫ్యాక్టరీ అండి. ఫస్ట్ ఫ్యాక్టర్ అయితే హార్డ్ వర్క్ డెడికేషన్ ఈ రెండు ఉంటే సో లక్ అనేది కూడా ఒక చాలా చిన్న ఫ్యాక్టర్ అండి. సో మనకి ఈ అది ఎట్లా అవుతుందంటే గ్యారంటీగా హార్డ్ వర్క్ అనేది మెయిన్ ఎజెండా అండి. హార్డ్ వర్క్ ఉంటే గ్యారంటీగా సక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఎట్లా అనిపిస్తుంది అంటే అండ్ అత్యున్నత ఘనత సాధించారని చెప్పుకోవచ్చా మీ లా ఎక్సలెన్స్లో? చాలా హ్యాపీగా ఉందండి. నా పేరు రాజ్కుమార్ చౌహాన్. నాకు 703 ర్యాంక్ వచ్చింది ఈసారి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో. నిజంగా లాస్ట్ 3 times నాది ప్రిలిమ్స్ అవ్వలేదు. సో దిస్ వాజ్ డూ ఆర్ డై మూమెంట్ ఫర్ మీ. అంటే చేయాల్సిందే ఈసారి అన్న నేను ప్రిపేర్ అయ్యాను. రాకపోతే నేను చాలా డిసప్పాయింట్ అవుతుండే, కానీ వచ్చింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. చాలా హార్డ్ వర్క్ ఉండిందండి. మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. మా డాడీ గవర్నమెంట్ టీచర్ అనమాట. సో ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. వీఆర్ ఫ్రమ్ ఆదిలాబాద్ బై ది వే. సో మా ఏరియాలో కొంచెం అవేర్నెస్ తక్కువ సివిల్ సర్వీసెస్ గురించి. సో త్రూ దిస్ ఇంటర్వ్యూ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మా ఏరియాలో ఉన్న యూత్ అందరూ ఇన్ జనరల్ ఎవరన్నా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే ఇఫ్ యూ కన్సిడర్ ఫ్యూ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ హర్డల్స్, సో డోంట్ వరీ. మీరు కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తే ఇఫ్ యూ పుట్ ఇన్ యువర్ హార్డ్ వర్క్ సిన్సియర్లీ పీపుల్ విల్ గ్యాదర్ అరౌండ్. వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. మీ కాజ్ రైట్ అయితే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. మీకు ఏదైనా సక్సెస్ మీరు సాధించవచ్చు. నేను ఇవాళ చేసింది ఏం లేదు. నేను చాలా 4-5 years జాయిన్ అయ్యానండి. అక్కడ నా ప్రిలిమ్స్లో నాకు బాగా హెల్ప్ దొరికింది. అదర్ ఇన్స్టిట్యూట్స్ నేను జాయిన్ అయ్యాను. సిఎస్బి ఐఏఎస్ అకాడమీ, విజన్ ఐఏఎస్, ఫోరం ఐఏఎస్, ఇలా చాలా ఉన్నాయి. వివేకానంద సార్ నాకు రిఫ్లెక్షన్స్ ఐఏఎస్లో ఇంటర్వ్యూకి బాగా హెల్ప్ చేశారు. ఇక్కడ లా ఎక్సలెన్స్ నాకు సతీష్ సార్ బాగా హెల్ప్ చేశారండి. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ అండ్ ద ఇన్స్టిట్యూట్. సెల్ఫ్ డౌట్ వచ్చిన ప్రతిసారి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. దే షుడ్ బి సమ్మన్ టు రిమైండ్ అస్ లైక్ వై వీ స్టార్టెడ్ దిస్ జర్నీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ వై వీ కెన్ డూ ఇట్ అనేవి రిమైండ్ చేయడానికి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ సపోర్ట్తో పాటు మనల్ని మనం ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి అని కోర్స్ కరెక్ట్ చేయడానికి మెంటర్స్ ఉండాలి. సో ఈ రెండు ఉంటే ఈవెన్ ఇఫ్ వీ సీ ఫెయిల్యూర్స్ నెక్స్ట్ టైం వీ కెన్ బౌన్స్ బ్యాక్ అండ్ టేస్ట్ సక్సెస్. కోర్స్ కరెక్షన్ మెంటర్స్ కొంచెం మనకి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కొంచెం మారుతూ ఉంటుందండి. ప్రిలిమ్స్ చూసుకున్నా, మెయిన్స్ చూసుకున్నా, అండ్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉండవు. ఇలా చదివితే, ఈ బుక్ చదివితే, ఈ క్వశ్చన్ ఆర్ ఈ టాపిక్ చదివితే ర్యాంక్ వస్తుంది అని ఉండవు. అండ్ మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. సో దేర్ క్యాన్ బి మెనీ కన్ఫ్యూజన్స్ ఇన్ దిస్ జర్నీ. సో అలాంటి టైంలో మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి, స్ట్రెంగ్స్ని ఎలా యాంప్లిఫై చేసుకోవాలి అండ్ వీక్నెసెస్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి, ఇలాంటివి ఎవరైనా కరెక్ట్గా అనలైజ్ చేసి చెప్పగలిగితే వీ కుడ్ సేవ్ ప్రెషస్ టైం. మీ వరకు వచ్చేసరికి ఈ పర్సనలైజ్డ్ మెంటర్షిప్ మీ విషయంలో ఏ విధంగా హెల్ప్ చేస్తారు? నాకు వెంకట్ మోహన్ సార్ సపోర్ట్ చాలా హెల్ప్ అయిందని చెప్తానండి. మెయిన్లీ ఇంటర్వ్యూ గైడెన్స్ టైంలో సార్ ఒక కోర్స్ లాగా ఇంటర్వ్యూ గైడెన్స్ కోర్స్ స్టార్ట్ చేశారు. దాంట్లో కరెంట్ అఫైర్స్ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ చేశారు. ఎవ్రీ డే హీ యూస్ టు పిక్ వన్ టాపిక్. ఆ టాపిక్కి కంప్లీట్ 360-degree అండర్స్టాండింగ్ వచ్చేలాగా ఆర్టికల్స్ అండ్ రిఫరెన్స్ మెటీరియల్ పోస్ట్ చేసేవాళ్ళు. దాని నుంచి డిఫరెంట్ టెస్ట్ డిజైన్ చేసేవాళ్ళు. సో దీనివల్ల నాలెడ్జ్ గ్యాప్స్ కానివ్వండి, ఎనాలిసిస్ కానివ్వండి, అన్ని రకాలుగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోగలిగాను. సో మీకు పర్సెప్షన్ బిల్డింగ్లో కూడా ఈ మెంటర్షిప్ అనేది హెల్ప్ అయింది. ఎస్. ఇప్పుడు పీసీఎంలో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఫ్రెష్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు?
If you have decided to take this journey, then take it seriously అని చెప్తాను. గివ్ యువర్ 100%. అండర్స్టాండ్ దిస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎలా మారుతుంది. ఈ ఇంత హెవీ కాంపిటీషన్లో ఇఫ్ వీ హ్యావ్ టు బీ ఇన్ ద టాప్ పర్సెంటైల్, దెన్ ఏం చేయాలి, ఏం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి, ఇవి కరెక్ట్గా అర్థం చేసుకుని హార్డ్ వర్క్ చేస్తే యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఫైనల్గా సర్వీస్ జాయిన్ అయిపోతున్నాను. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? నేను ఏ సర్వీస్ వచ్చినా కానీ దాంట్లో నాకు ఉన్న ఛాలెంజెస్ని ఓవర్కమ్ అయి నా 100% ఎఫర్ట్ ఇచ్చి ఐ వాంట్ టు స్టాండ్ అవుట్ దేర్. లా ఎక్సలెన్స్ అకాడమీలో ధీరజ్ రెడ్డి గారు 173 ర్యాంక్ సాధించి ఘనత సాధించారు. ఒకసారి వారితో మాట్లాడదాం. వాళ్ళ మాటల్లో వాళ్ళ సంతోషాన్ని ఏ విధంగా పంచుకుంటారో తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అండి. నమస్తే అండి. ఏం చెప్తారు మీ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ గురించి? నాకైతే మెయిన్స్ టైమ్స్లో నాకు చాలా హెల్ప్ అయిందండి. గాయత్రి అకాడమీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ నాకు, ఎస్పెషల్లీ శిల్ప మ్యామ్. షీ హ్యాడ్ లాట్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ మీ. తను కంటిన్యూస్గా చెప్పేది నాకు యూ కెన్ డూ ఇట్ అని. నాకంటే ఎక్కువ మ్యామ్కే ఉండే నమ్మకం. సో ఐ డెఫినెట్లీ సే థ్యాంక్ యూ టు శిల్ప మ్యామ్ అండ్ రాంబాబు సార్ ఇంటర్వ్యూ టైంలో చాలా హెల్ప్ చేస్తుండే నాకు. స్పెసిఫిక్ ఏరియాస్ ఏంటి, ఎట్లా ఫామ్ చేయాలి, డాఫ్ నుంచి ఏం క్వశ్చన్స్ అడుగుతారు అని. సో యాక్సిడెంట్స్లో నేను త్రూ అవుట్లో నేను హెల్ప్ తీసుకున్నాను. సో ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అంటే ప్రధానంగా ఏం చెప్తారు లా ఎక్సలెన్స్ గురించి, టీచర్ గురించి కావచ్చు, మీకు అంటే మీకు ఎంత హార్డ్ వర్క్ అనిపించింది, ఎట్లా ఉంది? అక్కడ నాకు ఇది 4th అటెంప్ట్ అండి. 2019 నుంచి ఐ వాస్ గివింగ్ అటెంప్ట్స్. ఇది 4th అటెంప్ట్. అండ్ గాయత్రి క్యాంపస్ యూనిక్నెస్ ఏంటంటే లైక్ ఒక పియర్ గ్రూప్ ఉంటుంది. మెయిన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆన్సర్ రైటింగ్. అక్కడ రెగ్యులర్గా ఆన్సర్ రైటింగ్ చేయించేవాళ్ళు. అండ్ రోజు 3 క్వశ్చన్స్ ఉండేవి. సో మేము డిస్కస్ చేసుకునే వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం అనమాట. లైక్ అప్పుడు నాకు స్టిల్ రిమెంబర్ ఒక క్వశ్చన్ అప్పటిది ఇయర్ కూడా రిపీట్ అయింది, ఆయిల్ స్పిల్స్ గురించి. సో ఆ ఎగ్జాంపుల్స్ ఇంకా అప్పటివి నాకు గుర్తుండే. ఐ రోడ్ దట్ అనమాట, ఎన్నో ఆయిల్ స్పిల్ గురించి. సో రష్యాలో ఉండే ఒక ఆయిల్ స్పిల్. సో ఎట్లా అంటే అలా డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్ నాకు చాలా రిటైన్ అయ్యేవి. సో ఆ క్యాంపస్లో నాకైనా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ఫుల్ అయ్యారు. అండ్ సూర్య ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆ ఇయర్ సూర్య అని నా ఫ్రెండ్ ఉన్నాడు. తను కూడా ఇయర్ వి ప్రిపేర్ టుగెదర్ అనమాట. సో అట్లా చాలా హెల్ప్ఫుల్ అయింది. సివిల్స్ లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ముఖ్యంగా మీ లా ఎక్సలెన్స్ గురించి ఒకవేళ రావాలంటే కనుక మీరు ఏం చెప్తారు? నేనేం చెప్తాను అంటే లైక్ కన్సిస్టెన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. 21లో కూడా నేను మెయిన్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను, బట్ 16 మార్క్స్తో పోయింది. అప్పుడు నేను క్లియర్ అవుతుంది అనుకున్నాను. ఏంటంటే అంటే మీకు రిజల్ట్ వస్తుందా లేదా అని చూడకుండా గీతలో ఉన్నట్టు లైక్ ఫోకస్ ఆన్ ద వర్క్ అనమాట. రిజల్ట్స్ వస్తున్నాయా లేదా చూడలేరు. ఫైనల్లీ మీకైతే మీ ఎఫర్ట్స్కి ఫ్రూట్స్ దొరుకుతాయండి. దట్ థింగ్ ఐ విల్ సే. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హార్డ్ వర్క్. ఆ అవర్స్ మీరు పెట్టాలి. ఫోకస్ థర్డ్ థింగ్. ఈ పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. హార్డ్ వర్క్ పెట్టాలి వస్తుందని చెప్పేసి ఏ అకాడమీలో హార్డ్ వర్క్ పెడతారు. మరి ఎందుకు రాదంటారు? ఎందుకు ఇక్కడ ఎంత సాధించారు? డిఫరెన్స్ ఏంటి అంటే అందరూ వర్క్ చేస్తారు. ఐ డెఫినెట్లీ సే దట్. బట్ ఏంటంటే స్మార్ట్ వర్క్ కూడా ఇంపార్టెంట్. ఏ టాపిక్స్ చూస్ చేసుకుంటున్నారు, ఏం రాయాలనుకుంటున్నారు అనేది మీ యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్. మీరు టెస్ట్ సిరీస్ రాసినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ మీరు ఎంతవరకు ప్రజెంట్ చేయగలుగుతున్నారు, మీకు ఎంతవరకు తెలుసు అని. బికాజ్ చదవడం ఒకటి, ప్రజెంట్ చేయడం రెండో థింగ్. అక్కడ ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్లో మీరు ఎంత రాస్తున్నారు, 7.2 minutesలో ఎంత రాస్తారు 10 మార్కర్ కానీ చాలా ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎ లాట్. Methods easy. There is no silver bullet. There are no easy routes. You have to go through hard things and hardships ఉన్నప్పుడే మీరు at the end of the day మీకు వచ్చినప్పుడు సక్సెస్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఏం కష్టం లేకుండా వచ్చింది ఒకటి ఉంటుంది కదా కోటి, ఏం కష్టం లేకుండా ఏం రాదు, వచ్చిన ఎక్కువ కాలం నిలబడదు అని. సో ట్రస్ట్ ఇన్ దట్ వర్క్ అండ్ లవ్ దట్ ప్రాసెస్. సో ఇప్పుడు మీ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీలో ప్రఖ్యాతి ఏంటంటారు? అంటే నేనైతే ఆ డైలీ ఆన్సర్ రేటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తానండి. అది ఒకటి. సెకండ్ థింగ్ మెంటర్షిప్. శిల్పా మ్యామ్ వాజ్ లైక్ ఐ కెనాట్ సేమ్, ఆమె చాలా చాలా ఇంపార్టెంట్ ఫౌండేషనల్ రోల్ అని చెప్తాను నేను. మెంటర్షిప్ ఒకటి, 2 రెగ్యులర్ టెస్ట్స్ ఒకటి, 3వది ఏంటంటే పియర్ గ్రూప్. దీస్ 3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యూ విల్ అండర్స్టాండ్. నేను చెప్తాను క్వశ్చన్ డైరెక్ట్ గా వచ్చింది. ఈ 3 థింగ్స్ అండి. ఇందులోనే కాదు, ఇందులోనే కాదు, ఎందులో అయినా కూడా 100 మంది ట్రై చేస్తే కొంతమందికే వస్తుంది. ఇందులో మేబీ దానికంటే కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది సక్సెస్ రేట్, మేబీ 0.1% ఉంటుంది. బట్ ఏంటంటే మీరు ప్రాపర్ వర్క్ పెట్టి ప్రాపర్ ఫోకస్ పెడితే యూ కెన్ బి త్రూ. అండ్ ఇంకొకటి ఏంటంటే వన్ మోర్ థింగ్, మా డాడీ చెప్పేవాడు ఎప్పుడు, మీరు రన్నింగ్ రేస్లో ట్రాక్ చూస్తే
ఆ ట్రాకే చూడాలి, పక్కన చూడకూడదు. పక్కన ఎవరు ఉరుకుతున్నారు, పక్కన ఏ స్పీడ్తో ఉరుకుతున్నారు, పక్కన ఎంతవరకు కవర్ చేస్తున్నారు చూడడం కాదు. మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎంత కవర్ చేస్తున్నారు, మీరు ఎంత కవర్ చేయాలని మాత్రమే చూడగలుగుతారు. హుసేన్ బోల్ట్ పక్కకు చూడండి, గోల్ వైపే చూస్తాడు. సో యూ హ్యావ్ టు సీ వేర్ యూ ఆర్, వేర్ యూ వాంట్ టు గో. ఎట్లా అనిపిస్తుంది 173 ర్యాంక్స్ సాధించారు? వెరీ హ్యాపీ ఓవర్ ద మూన్. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు బికాజ్ ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఫాదర్ అయితే వెరీ హ్యాపీగా ఉన్నారండి. మీకు బాగా ఎవరు ఎంకరేజ్ చేస్తారు ఈ లా ఎక్సలెన్స్? నా ఎక్సలెన్స్లో అయితే ఇట్స్ ఏ రాంబాబు సార్ అండ్ శిల్పా బాటి మ్యామ్. శిల్పా మ్యామ్ ఈ రోజు కూడా నాకు మెసేజ్ చేశారు, లైక్ ఆమె ఇక్కడ లేరు బట్ షీ వాస్ త్రూ ప్రతి స్టేజ్లో ఇది క్లియర్ అయిందా అని షీ యూస్ టు కీప్ ఇన్ టచ్ అనమాట. సో డెఫినెట్లీ శిల్పా మ్యామ్ అండ్ తర్వాత రాంబాబు సార్.